సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్సీ నడుస్తుంది క్లినిక్స్ గురించి, ఎస్పెషల్లీ స్కిన్ క్లినిక్స్ గురించి. చాలా మంది కాస్మెటాలజీ క్లినిక్స్కి వెళ్ళకూడదు, డెర్మటాలజిస్ట్ ఉన్న క్లినిక్స్కే వెళ్ళాలి అంటున్నారు. ఏంటి డిఫరెన్స్ ఏంటి, వెళ్తే ఏమైద్ది? వీళ్ళు డాక్టర్లు కాదు అని అంటే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్ ఏంటంటే, నువ్వు క్లినిక్కి వెళ్ళగానే వాళ్ళు నీకు ప్రిస్క్రిప్షన్, వాళ్ళ పేరు, వాళ్ళ డిగ్రీ, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓకే అని ఉంటుంది నీకు. ఒక జస్ట్ ఒక క్లినిక్ పేరు ఉంటుంది, ఆవిడ పేరు కూడా ఎక్కడ ఉండదు, ఆయన పేరు కూడా ఎక్కడ ఉండదు. డైరెక్ట్గా వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ రాస్తారు, డైరెక్ట్గా నీకు ప్యాకేజ్కి వచ్చేస్తారు. ఓకే, ఇలా ప్యాకేజ్కి రాగానే నువ్వు 30,000 కట్టు, నీ ఫేస్కి ఈ ట్రీట్మెంట్ చేస్తా ఆ అన్నారు అంటే ఓకే 90% యూ షుడ్ థింక్ ఆఫ్ కాస్మెటాలజీ క్లినిక్స్. ఓకే, ఫస్ట్ రాగానే ఎవరు కూడా ప్యాకేజ్ చెప్పరు. ఫస్ట్ థింగ్ కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, వినుంటావు, హైడ్రా ఫేషియల్, అండ్ మెడిఫేషియల్స్ గురించి, మెడిఫేషియల్స్, తర్వాత ఇంకా కార్బన్ పీల్, ఇవన్నీ పిఆర్పి, ఫేషియల్ పిఆర్పి, వ్యాంపైర్ ఫేషియల్ అని ఫేస్ అంతా ఇంజెక్షన్స్, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్స్. ఇవి చేసుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు రిజల్ట్ వచ్చినా రాకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో రిస్క్ లేని థింగ్స్ని వాళ్ళు ఎంచుకొని నీ ఫేస్కి పిఆర్పి చేస్తా, నీకు హైడ్రా ఫేషియల్ చేసుకో. సో ఇలా చెప్పినప్పుడు నువ్వు ఆలోచించాలి, వీళ్ళు డర్మటాలజిస్టులు కాదు, వీళ్ళు కాస్మెటాలజిస్టులు ఏమో నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే సేఫ్ ట్రీట్మెంట్స్, అంతే సేఫ్. ఇప్పుడు నువ్వు కెమికల్ పీల్ చేసినా బర్న్ అయింది కొంతమందికి, సెన్సిటివ్ ఉన్నారు, సో బర్న్ అటువైపు కూడా వెళ్ళరు వాళ్ళు. సో నువ్వు గమనిస్తే వీళ్ళంతా పిఆర్పి చేస్తా, హెయిర్కి, ఫేస్కి ఏమో ఫేస్కి పిఆర్పి చేస్తా, లేకపోతే లేజర్ టోనింగ్ చేస్తా, లేకపోతే నేను నీకు హైడ్రా ఫేషియల్ చేస్తా, ఇవి మాత్రమే. కార్బన్ పీల్ చేస్తా. ఇలా రకరకాల ఇవి కొన్ని సేఫ్ ట్రీట్మెంట్స్ ఎంచుకొని ఇదే ప్రాక్టీస్ చేస్తా. ఇక్కడ నువ్వు బాగా తెలుసుకోవాల్సిన పాయింట్, కాస్మెటాలజీ వేరు, డర్మటాలజీ వేరు కానే కాదు. ఓకే, నీకు స్కిన్ యొక్క న్యాచురల్ తెలిస్తే, పెథలాజికల్ కండిషన్, డిసీజ్డ్ కండిషన్ తెలిస్తే దాన్ని నువ్వు ఎట్లా కరెక్ట్ చేయాలన్న పాయింట్కి వస్తే కెమికల్ పీలే ఉంది, కాస్మెటాలజీ ప్రొసీజర్ అనుకుందాం. ఓకే, ఎవరికి వేయాలి? స్కిన్ బాగున్న వాళ్ళకి, హెల్దీగా ఉన్న వాళ్ళకి, ఎలాంటి సెన్సిటివిటీ లేని వాళ్ళకి, యాక్ని తగ్గకపోతే కెమికల్ పీల్ యాక్నికి సంబంధించి, పిగ్మెంటేషన్ సంబంధించి పిగ్మెంటేషన్ పీల్. నువ్వు యాక్నీని మెడికల్గా ట్రీట్ చేయకుండా డైరెక్ట్గా పీల్ వేస్తానంటే అది కాస్మెటాలజీ కోర్స్. అది ఎంతవరకు అథెంటిక్?